అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు, శ్రీ విద్యా ఉపాసకురాలు వేణుశ్యామ అమ్మగారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. అమ్మ, చాలా వరకు దేవతారాధనలో ఉన్నవారు, ఎక్కువగా భక్తి ఉన్నవారు భావించేది ఏంటి అంటే, ఎక్కువగా భక్తి ఉన్నవారికే కష్టాలు ఎక్కువగా వస్తాయేమో, అంటే నేను ఎక్కువగా భక్తితో ఉంటున్నాను, ఎక్కువగా దైవత ఆరాధన చేస్తున్నాను, నాకే ఎక్కువ కష్టాలు ఉన్నాయి పక్క వాళ్ళతో నేను పోల్చుకొని చూస్తే గనక అని అనిపిస్తూ ఉంటుంది. ఇది మన భావనే అంటారా, వాస్తవానికి ఇది నిజమే అంటారా? ఏంటమ్మా, దాని గురించి వివరించండి. నిజం అబద్ధం కంటే భక్తి ఎక్కడ ఎక్కువ ఉందో, అంటే ఒక పూజ ఎందుకు చేస్తున్నాము అని అంటే, మనం కోరికతో చేసినా కోరిక లేకుండా చేసినా సరే, ఫైనల్గా మనం చేస్తున్నది పూజ ఎందుకు అంటే ఆ దేవతతో మనకి ఒక సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి, అంటే ఆ కనెక్షన్ కోసం. ఆ కనెక్షన్ అంటే చూడండి, మీరు ఎంత పెద్దది కాలి అనుకుంటే అంత ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దాన్ని కష్టం అని అనుకోవడం ఒక తప్పు అయితే, రెండో దాన్ని ఏమంటారంటే, కష్టం ఎంత ఎక్కువ వచ్చిందంటే మనం అంత గొప్పగా అవుతాం అనమాట. అది మనకు అర్థమైందా? మనం ఎందుకంటే మీరు ఏ పని చేసినా సరే కష్టపడితేనే కష్టే ఫలి, అంటే మీరు ఎంత కష్టపడితే అంత పెద్ద ఫలితం ఉంటుంది. కాబట్టి అది మనకు అర్థమైందా, ఇష్టంగా చేస్తాం. అలా కాకుండా రెండోది, ఇప్పుడు మీరు చెప్పినట్టు పక్క వాళ్ళకి లేవు నాకున్నాయి అనుకోవడం అసలు అంతకంటే తప్పు. ఎందుకు అంటే, ఇక్కడ ఏ సాధన చేసినా సరే నాలో లోపాలని నేను తీసుకోవడానికి సాధన చేస్తున్నాను తప్పితే మీ గురించి ఆలోచించడానికి నేను సాధన చేయటంలే. అలాంటప్పుడు మీ మీద అంటే నేను ఎప్పుడైతే, అది కూడా మంచి కన్ను కాదు, ఒక రకంగా చెప్తే చెడ్డ కన్నే. నేను బాగాలేదనుకోవడం ఒకటైతే, మీరు బాగున్నారనుకోవడం తప్పు కదా. అంటే నేను బాగోవాలి అనుకోవడం రైట్, కానీ మీరు బాగున్నారు అనుకోవడం నేను బాగాలేదు అని అది హెల్దీ కాదు. అంటే వాళ్ళంత బాగున్నారు, నేను ఎందుకు వాళ్ళ లేను అనుకోవడం అది తప్పు. ఎందుకంటే ఇంకోళ్ళ మీద జల్సీ కిందే లెక్క, అంటే ఈర్ష్యాసూయల కిందే. అది అసలే పనికిరాదు సాధనలో. కాబట్టి ఇక్కడ కష్టాలు అన్నవి రావు నిజం చెప్తే. మన లోపల ఇప్పుడు సపోజ్ చూడండి, మన ఇంటి చుట్టూ ఒక మురిక్కాలు ఉంది. ఆ మురికి కాలువని మనం క్లీన్ చేయడం మొదలుపెట్టాం. క్లీన్ చేయడం మొదలు పెడితే ఫస్ట్ వచ్చే వాసనలు మురికి వాసనలనే కదా అంటారు. అయిపోయిన తర్వాత కదా అది ఫ్రెష్ అవుతుంది. అదేవిధంగా లోపల ఏదైతే చెడు ఉందో, ఆ చెడ్డ శక్తి ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు అది నా అంటే నా చుట్టూ ఉన్న పరిసరాల్ని ఆ చెడు శక్తే కదా ఆక్రమిస్తుంది. స్లోగా సాధన చేయగా 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 ఈ లోపలున్న ఆ మురికి అంతా ఎప్పుడైతే పోతుందో అప్పుడు చూడండి, ఆ మురికి కాలం ఎంత ఫ్రెష్గా ఉంటుందో, ఈ లోపలున్న మురికి గుంట కూడా అంతే ఫ్రెష్గా మారుతుంది. ఆ మారిన తర్వాత దేవుడితో ఎప్పుడైతే కనెక్షన్ ఏర్పడిందో, మీరు అనుకున్నట్టు అవడం మొదలు పెడతాయి. అప్పటి వరకు ఈ విఘ్నాలు అనుకున్నా, లేకపోతే కష్టాలు అనుకున్నా, అవన్నీ మీరు కొని తెచ్చుకున్నవి తప్పితే, ఎందుకంటే ప్రకృతికి మనం ఏమిస్తే అదే వస్తుంది అని అందరూ నమ్ముతున్నారు కదా. అప్పుడు ఆ ప్రకృతి శక్తికి నేను ఈ విధమైన శక్తిని ఇచ్చినప్పుడు నాకు అదే శక్తి వస్తున్నట్టు అనిపిస్తోంది అంతే. ఎప్పుడైతే నాలో మార్పు వచ్చిందో, ఎందుకంటే దీనికి అంతటికీ కారణం మన మెదడే, అంటే మనం ఆలోచించే విధానం వల్లే. ఈ మంత్రం ఏం చేస్తోంది అంటే, దేవుడితో పూజ చేస్తే ఏమవుతోంది అంటే ఆలోచన విధానం అన్నది మారుతోంది. ఎప్పుడైతే ఆలోచన విధానంలో మార్పు వచ్చిందో, నా పని చేసుకోవడం నేను మొదలు పెట్టానో, అప్పుడు ఆటోమేటిక్గా నేను ఉన్నతంగా ఎదుగుతాను. అప్పుడు ఏ కష్టము ఉండదు. ఈ కష్టాలన్నీ ఎప్పుడంటే, నేను అటు ఇటు అంటే పూర్తిగా అటు వెళ్లకుండా ఇటు ఉండి నేను భక్తురాల్ని అని అనుకున్నప్పుడు జరిగే వాటిని కష్టాలు అంటారు. కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు. నిజంగా భక్తిలో ఉన్నప్పుడు అసలు ఏ కష్టము ఉండదు. ఎందుకంటే అదొక ఏంటి అంటే గొప్ప స్థితి. దాన్నే భావస్థితి, మహాభావస్థితి అని చెప్పి పెద్దలు చెప్పినట్టు, ఆ భావస్థితిలో పూర్తిగా ఆ దేవుడితోనే ఐక్యమైనప్పుడు ఇంకా కష్టము అన్నది అసలు ఉండదు. అది మీరు అన్నది వాస్తవం అమ్మ. అంటే అటు ఇటు కాని స్థితిలో ఉండి మేము ఆచరిస్తున్నదే భక్తి అనే ధోరణిలో ఉంటున్నాం. అసలు ఏంటి నిజమైన భక్తి? నిజమైన భక్తి ఏంటి అంటే దేవుణ్ణి ప్రేమించడం. అది ఎలా ప్రేమించగలుగుతాము అని అంటే, ఇగో ఈ కన్ఫ్యూజన్లన్నీ దాటితేనే. లేకపోతే చూడండి, ఇప్పుడు సపోజ్ మీరు ఒకటి కావాలని కోరుకున్నారు అంటే, నాకు
పలానాది కావాలి అని అనుకున్నారు. ఆ టైంలో మీకు అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అది లేకపోతే నా లైఫ్ ఇక్కడితో స్ట్రక్ అయిపోతానేమో, నేను ఆగిపోతున్నానేమో అని అనిపించినప్పుడు మీరు దేవుడిని వెంటనే ఏమంటున్నారు? భక్తి అంటే కోరుకుంటున్నారు. అంటే నాకు అది కావాలి దేవుడా అని అడుగుతున్నారు. అడిగినప్పుడు అది రాలేదు. అది రాకపోయేసరికి వెంటనే మీలో ఉక్రోషం, ఆ బాధ. ఇప్పుడు సపోజ్ చూడండి, అమ్మ నాన్నని ఏదైనా అడిగామనుకో, ఇది ఇప్పుడు ఇవ్వలేను అనగానే పిల్లలకి ఏమొస్తుంది? ఉక్రోషం. అదే ఉక్రోషం మనకు కూడా వస్తుంది. వచ్చి నేను ఇంత పూజ చేశాను చూడు, దేవుడు నాకేం ఇవ్వలేదు అనేసుకుంటున్నాం. కానీ ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే, ఇప్పుడు సపోజ్ చూడండి, కుక్కరు విజిల్ వస్తూ ఉంటుంది, కింద స్టవ్ ఉందనుకోండి, పాకుతున్న పిల్లాడికి ఆ విజిల్ సౌండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అనిపించి దాన్ని వెళ్ళి పట్టుకుందామని అనుకుంటాడు. అనిపించి దాన్ని ముట్టుకోవడానికి వెళుతుంటే ఇంట్లో ఏ పెద్దవాళ్ళు చూసినా సరే పరుగు పరుగున వెళ్ళి వాడిని ఏం చేస్తున్నారు? అది ముట్టుకోకుండా ఆపుతున్నారు. ఆపినప్పుడు వాడి లోపల ఏమొస్తుంది? కోపం వస్తుంది. వాడు ఎప్పటికైనా దాన్ని ముట్టుకోవాలి అన్న ఆలోచనతోనే ఉంటాడు. మీరు చూస్తే ఎవ్వరూ లేకపోతే వాడు చెయ్యాలనుకునే పని అదే అనమాట. ఎందువల్ల అంటే వాడి మైండ్లో అది ముట్టుకోవాలి అన్నది ఉంది. కానీ వీళ్ళు ఎందుకు లాగారు అంటే అది ముట్టుకుంటే కాలుతుంది అని ఎవరికి తెలుసు? పెద్దవాడికి తెలుసు. ఆల్రెడీ ఎప్పుడో మనకు కాలడం వల్ల వచ్చిన అనుభవం వల్ల అది కాలుతుంది అని మనకు అర్థం అవడం వల్ల వాడికి కాలకూడదు అని మాత్రమే లాగుతున్నాం. అదేవిధంగా దేవుడు ఒకటి మనం అడిగింది మనకి ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏమిటి అని అంటే అది నీకు కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు అని మనకి ఎప్పుడు అర్థమైందో మనం అసలు దాన్ని అంటే దేవుడు ఇచ్చిన దాన్ని స్వీకరించడం ఎప్పుడైతే మొదలు పెట్టామో మనం అనుకున్న దానికంటే బెస్టే వస్తుంది. ఇంకా అందులో అసలు సందేహం లేదు. మొన్నే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. హరిద్వార్ వెళ్ళాం కదా, హరిద్వార్లో అభిషేకం చేయాలి అని అనుకున్నాం అమ్మవారికి అభిషేకం చేయాలి అనుకుంటే అసలు ఏ గుళ్ళో అయినా సరే అభిషేకం చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. కానీ హరిద్వార్ వాళ్ళు అన్నారు లోపల చేయడానికి వీలు లేదు అని అన్నారు. వీలు లేదు అంటే సరే అని అనుకున్నాం. సరే అనుకున్న తర్వాత కూర్చున్న తర్వాతను ఆయన ఏంటంటే 1100 కొబ్బరికాయలతో ఆ రోజు అభిషేకం అమ్మవారికి. అభిషేకం అయితే ఆయన ఏం చెప్పారంటే, అమ్మ నువ్వు ఇక్కడ కూర్చుని మంత్రం చదువు, నేను కొడుతూ ఉంటాను కొబ్బరికాయలు అని చెప్పారు. అక్కడ ఉన్న ఆ గుడి యొక్క మహారాజు అంటారు వారు. చెప్తే సరే అని చెప్పేసి లలితా సహస్రనామాలు చదవడం మొదలు పెట్టేసరికి ఆయన అభిషేకానికి కొడుతూ ఉంటే ఆ నీళ్ళన్నీ వచ్చి అక్కడ ఉన్న అందరిపై, అంటే ఆడ అభిషేకం హాయిగా మనం చూడలేదు అని అనుకోకుండా ఆ తర్వాత మళ్ళీ ఆయనే పర్మిషన్ ఇచ్చి లోపలికి తీసుకెళ్ళారు. కానీ ఇప్పుడు ఆయన ఇవ్వలేదు కదా అని చెప్పి, అంటే చిన్నదనమాట. ఆ కాసేపు ఆ ఇవ్వను అన్న పర్మిషన్ ఇవ్వనన్న టైం ఉంది చూసారా, ఆ కాసేపు మనం మదన పడిపోయి అయ్యో చూడు ప్రతి గుళ్ళోని చేసుకున్నావు ఇక్కడ ఎందుకు చేసుకోలేదు ఇదేమనని ఇలా అసలు ఆలోచించకూడదు. అక్కడ ఆ జరిగిన సిచ్యువేషన్ని మనం ఎంజాయ్ చేయగలిగితే కనుక తప్పకుండా అమ్మవారి అనుగ్రహం మన పైన ఉంటుంది అన్నది ఇది లైవ్ ఎగ్జాంపుల్. ఇలాంటివి ప్రతి చోట అందరికీ జరుగుతూనే ఉంటాయి. కానీ జరిగినప్పుడు హ్యాపీ ఫీల్ అయిపోతాం. కానీ మళ్ళీ ఏదైనా వచ్చేసరికి అది నెగిటివ్. ఆ నెగిటివ్ అన్నది ఒక్కటి కనుక వదిలేస్తే మన లైఫ్ అంతా పాజిటివ్గానే ఉంటుంది అన్నది. అంటే వచ్చిన దాన్ని హ్యాపీగా స్వీకరించాలి అది ఏదైనా కానీ. అంటే అప్పుడు మనకి నచ్చలేదు అంతే, కానీ నెక్స్ట్ సిచ్యువేషన్లో మాత్రం అది చాలా బెస్ట్ అవుతుంది. అది మనకు అర్థమైతే ది బెస్టే మనకు వస్తుంది. ఎందుకంటే మనకంటే ఎక్కువగా మన తల్లి మన కోసం ఆలోచిస్తుంది. ఆలోచించినప్పుడు ఆవిడ ఏం చేస్తుంది అంటే, నువ్వు చాలా చిన్నగా ఆలోచిస్తావు నీ చిన్న మైండ్తో, కానీ ఆవిడ ఏం చేస్తుంది నీకు ఇంకా పెద్దదేదో ఇవ్వాలనుకుంటుంది. ఆ మేరు పర్వతం అంతా నీకు ఇచ్చేయాలి అనుకుంటే మనం వెళ్ళి ఏం చెప్తున్నావు, 1 గ్రామ్ గోల్డ్ అడుగుతున్నావు. అంటే మన సిచ్యువేషన్ అలా ఉందనమాట. అంటే మనకు రావాల్సిన పెద్దదాన్ని మనం తీసుకోలేకపోతున్నాం. ఆ పెద్దది మనం స్వీకరించాలంటే ఇలా చిన్ని వాటి కోసం మనం పాకులాడకుండా ఆవిడ ఇచ్చిన దాన్ని స్వీకరించగలిగితే చాలు. ఆవిడ ఇవ్వాలనుకున్న బెస్ట్ తప్పకుండా ఇస్తుంది. ఆ ఒక్కటి మనకు అర్థమైతే నెగిటివ్ అన్నది అసలు లేదు. అంటే కష్టం అన్నదే అసలు లేదు. నెగిటివ్ అంటే కష్టం అన్నదే అసలు లేదు. అన్ని సుఖాలే అమ్మిస్తుంది. ఎందుకంటే మీరే చూడండి, మీరు మీకు పిల్లాడో ఉన్నారు,
మీరు వాళ్ళు పూర్తిగా 100 సంవత్సరాలు బతికితే 80 ఏళ్ళు మీ బాండింగ్ అంతే. ఈ 80 ఏళ్ళ మీ బాండింగ్లోనే మీ పిల్ల మీకంటే బెస్ట్గా ఉండాలనుకుంటారు, చక్కగా జల్సా అంటే ఏసీలో బతకాలనుకుంటారు. చిన్నప్పుడు మీరు ఏం అనుభవించలేదో అవన్నీ మీ పిల్ల ఎంజాయ్ చేయాలనుకుంటారు. అవును. అవన్నీ ఎందుకు అంటే వాళ్ళకి ఇవ్వాలి అన్నదే మన ఆలోచన తప్ప ఇంకేం ఉండదు. అంటే వాళ్ళు ఏమిస్తారు, పెద్ద అయ్యాక వాళ్ళు ఏదన్నా చేసినాకి అలాంటి ఆలోచనలు అసలు మైండ్లోకి తల్లికి కానీ తండ్రికి కానీ రావు. అలాగే జగన్మాత జగత్పిత వాళ్ళకి అసలే రావు. వాళ్ళు ఏంటంటే 80 ఏళ్ళ బాండింగ్లోనే మనకెంత ప్రేమ ఉంటే అసలు జన్మలు మనం ఎన్నిసార్లు సృష్టించబడతామో అన్నిసార్లు తల్లి తండ్రి వాళ్లే కదా. వాళ్ళ బాండింగ్ మనతో ఎంత ఎక్కువ ఉంటుంది అన్నది ఆలోచిస్తే వాళ్ళు వీళ్ళకంటే ద బెస్ట్ ఇస్తారు అన్నది అర్థం చేసుకుంటే కనుక మనం ఎప్పుడు ఏదొచ్చినా కష్టం అని అనుకో, ఇష్టంగా స్వీకరిస్తే చాలు ద బెస్ట్ మనకు వచ్చేస్తుంది. సంతోషం అమ్మ, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.